Hi everyone, this is Divya Marambudi. Today I would like to explain formulas by using functions. Okay. What is a formula and what is a function? So first, formula ante endo chuddam. A formula is an expression which calculates the value of a cell. Functions are predefined. Formulas and are already available in Excel. సో ఈ ఫార్ములాస్ అనేవి ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్. సో మీరు ఏదన్నా ఒక క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలి అంటే మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. సో మనం ఎంఎస్ ఎక్సెల్కి వచ్చేటప్పటికి ఫార్ములాస్ అనేవి మనం ప్రీ డిఫైన్ అంటే ప్రీవియస్గానే మనం ఏం చేస్తాము అంటే డిఫైన్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ ఫంక్షన్? ఏ ఫంక్షన్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ ఫార్ములా దట్ పర్ఫార్మ్స్ క్యాలిక్యులేట్స్ యూజింగ్ ఏ స్పెసిఫిక్ వాల్యూ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. In a particular order, Excel includes many common functions that can be used to quickly find the sum and average and count or max minimum value for a range of cells. So మనం ఈ ఫంక్షన్స్ అనేవి ప్రీడిఫైన్డ్ ఫార్ములాస్. సో ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మినిమం, మ్యాక్సిమం, కౌంట్, సమ్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్స్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో డెఫినేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ అండ్ ఫార్ములాస్. Excel functions are nothing else than predefined formulas that perform the required calculation behind the scenes. Each formula begins with an equal sign. సో మనం ఒక ఫార్ములాని రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈక్వల్ టు అనే సైన్ అనేది మనకి కంపల్సరీ ఉండాలి. ఓకేనా. సో మీరు ఫార్ములాస్ ఎప్పుడు రాసినా కానీ కంపల్సరీ మీకు ఏముండాలి అంటే ఈక్వల్ సైన్ ఉండాలి. సో ఈక్వల్ టు మీరు సమ్ చేయాలి అనుకుంటే సమ్ ఆర్ మ్యాక్సిమం ఆర్ మినిమం వాట్ ఎవర్. సో మీరు యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఈ ఈక్వల్ సైన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫాలోడ్ బై ద ఫంక్షన్ నేమ్ అండ్ ద ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఎంటర్డ్ విత్ ఇన్ ద పెరాన్సిస్. అంటే మనకి కంపల్సరీగా బ్రాకెట్లోనే మీరు ఏం చేయాలి అంటే ఆ ఫార్ములా అనేది రాయాలి. ఓకేనా. నెక్స్ట్, సో మనం ఫంక్షన్స్ని యూజ్ చేయాలి అంటే టూ వేస్లో యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ బై యూజింగ్ ద ఫంక్షన్ విజార్డ్. సో ఫంక్షన్ విజార్డ్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఫార్ములాస్ని రాయొచ్చు. ఎట్ ద సేమ్ టైం బై రైటింగ్ ఏ ఫార్ములా ఇన్ ఏ సెల్ ఆర్ ఫార్ములా బార్. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా తెలిసింది అనుకోండి, సో మీరు రైట్ చేయొచ్చు. అది ఎక్కడ సెల్లో అయినా లేదు అంటే ఫార్ములా బార్లో అయినా మనం ఏం చేయొచ్చు అంటే టైప్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే బై యూజింగ్ ద ఫంక్షన్ విజార్డ్, సెకండ్ వన్ ఈజ్ ద బై రైటింగ్ ఏ ఫార్ములా ఇన్ ఏ సెల్ ఆర్ ఏ ఫార్ములా బార్. సెల్ మీన్స్ యాక్టివ్ సెల్. ఓకే. సో చూడండి ఇక్కడ మనకి ఫార్ములా విజార్డ్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫార్ములా విజార్డ్ని మనం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ వీ కెన్ గో టు ద ఫార్ములా బార్ అండ్ క్లిక్ ద ఇన్సర్ట్ ఫంక్షన్. సో చూడండి ఒకసారి. టు రన్ ద విజార్డ్ క్లిక్ ద ఇన్సర్ట్ ఫంక్షన్ బటన్ ఆన్ ద ఫార్ములాస్ ట్యాబ్. ఫంక్షన్ లైబ్రరీ గ్రూప్ ఆర్ పిక్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద కేటగిరైజ్. సో ఇందులో మీరు క్లిక్ చేయగానే మీకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏదైతే పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫంక్షన్ని మీరు ఏం చేస్తారు అంటే క్లిక్ చేస్తారు. సో మనం ఫంక్షన్స్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫార్ములా బార్ని యూజ్ చేయాలి. మెనూస్లో ఉంటుందమ్మా ఫార్ములాస్ బార్. సో ఫార్ములాస్ బార్ని క్లిక్ చేస్తారు, దెన్ క్లిక్ ఇన్సర్ట్ ఫంక్షన్. సో నెక్స్ట్, సో ఇక్కడ చూడండి. సో మనకి క్లిక్ చేయగానే ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం యూజ్ చేసేటువంటి ఫంక్షన్స్. ఓకేనా. ఆల్టర్నేటివ్ యూ కెన్ క్లిక్ ద ఇన్సర్ట్ ఫంక్షన్ బటన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఫార్ములా బార్. ఓకే. నెక్స్ట్, టైప్ ద ఈక్వల్ సైన్ in a cell or pick a function from the drop down menu to the left of the formula bar. By default the drop down menu display 10 most recently used functions. To get the full list click more functions. సో ఇక్కడ మనం ఈక్వల్ టు కొట్టగానే ఈక్వల్ టు అని మీరు టైప్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఈ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇవి ఎన్ని ఉంటాయి అంటే 10 మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఫంక్షన్స్. సో మీరు ఏవైతే రీసెంట్గా యూజ్ చేస్తారో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు ఈక్వల్ టు అని కొట్టగానే ఈక్వల్ టు అని టైప్ చేయగానే మీకు ఏంటంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద ఫంక్షన్ యూ వాంట్ టు యూస్. ఓకే. సో ఇఫ్ యూ నో ద ఫంక్షన్ నేమ్ టైప్ ఇన్ ద సర్చ్ ఫర్ ఏ ఫంక్షన్ ఫీల్డ్ అండ్ క్లిక్ గో. సో ఒకవేళ మీకు
సమ్ అనేది చెయ్యాలి అనుకుంటున్నారు. సమ్ అనేది తెలిసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, సర్చ్ ఫంక్షన్లో మీరు టైప్ చేయగానే అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో దెన్ క్లిక్ గో. ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఫంక్షన్స్ యూ నీడ్ టు యూస్, సో మీకు తెలియలేదు అంటే ఎగ్జాక్ట్గా ఇది రాస్తే నాకు సమ్ అవుతుంది అని తెలియట్లేదు, సో అలాంటప్పుడు ఏం చేయాలి, టైప్ ఏ వెరీ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టాస్క్ యూ వాంట్ టు సాల్వ్ ఇన్ ద సర్చ్ ఫర్ ఏ ఫంక్షన్ ఫీల్డ్ అండ్ క్లిక్ గో. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ ఫంక్షన్స్ లిస్ట్లో మీరు ఏదైతే కావాలి అనుకుంటారో దాన్ని మీరు ఏం చేస్తారు అంటే క్లిక్ చేస్తారు, దెన్ గో. సో ఇక్కడ చూడండి, సమ్ ఆర్ కౌంట్ ఎంప్టీ. సో మీరు సమ్ చేయాలి అనుకుంటున్నారు సెల్స్ని. సో సమ్ అనేది నాకు తెలియనప్పుడు నేను ఏం చేస్తాను అంటే అక్కడ మీకు ఒక యారో బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏదైతే పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేస్తారు, దెన్ క్లిక్ గో. ఓకే, ఇఫ్ యూ నో వాట్ కేటగిరీ ద ఫంక్షన్ బిలాంగ్స్ టు, click the small black arrow next to select a category and choose one of the 13 categories listed there. The functions belong to the selected category will appear in the selected functions. సో మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో అక్కడ మీకు ఏం డిస్ప్లే అవుతాయి అంటే 13 ఫంక్షన్స్ అనేవి, 13 లిస్టెడ్ ఫంక్షన్స్ అనేవి మీకు అక్కడ డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఒకవేళ ఫంక్షన్ తెలిసింది అంటే డైరెక్ట్గా మీరు టైప్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా మీకు తెలియలేదు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఫార్ములాస్ని ఫార్ములా విజార్డ్ని యూస్ చేసి మీరు అక్కడ యారో బటన్ అనేది క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో, మీరు ఏ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏ సెల్ యొక్క రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ సీ దిస్. సో నేను యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను, లేదు సమ్ ఇఫ్ యావరేజ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం రీసెంట్గా యూజ్ చేసినటువంటి ఫంక్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియలేదు, తెలిస్తే ఇక్కడ మీరు డైరెక్ట్గా టైప్ చేస్తారు, దెన్ క్లిక్ ఓకే. ఓకేనా. సో నాకు తెలియదు అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ యారో బటన్ ఉంది చూడమ్మా, ఇది క్లిక్ చేయగానే నాకు ఏమవుతుందంటే 13 రీసెంట్లీ యూజ్డ్ ఫంక్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేస్తారు, దెన్ క్లిక్ ఓకే. ఓకేనా. నెక్స్ట్ స్పెసిఫై ద ఫంక్షన్ arguments. In the second step of the Excel function wizard, you are to specify the function's argument. Okay. Next, you just enter the cell or range reference in the argument boxes and the wizard will take care of the rest. So మీరు డైరెక్ట్గా నెంబర్స్ అయినా ఇవ్వచ్చు, లేదు అనుకుంటే సెల్ యొక్క అడ్రస్ ఇచ్చినా కానీ మనకి ఏమవుతుందంటే డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సీ దిస్. సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే డేటా అనేది ఎంటర్ చేసాం, అలాగే నెంబర్ 1 దగ్గర మనం ఏం చేసాము అంటే 2014 డేటా, అలాగే వాటి యొక్క సెల్ రిఫరెన్స్. నెక్స్ట్ మనం ఏం చేసాము అంటే 2015 అండ్ వాటి యొక్క సెల్ రిఫరెన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. సో దెన్ క్లిక్ ఓకే. ఓకేనా. నెక్స్ట్ సో మనం యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి 2 years యొక్క యావరేజ్ అనేది నాకు ఏమవుతుందంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఒకసారి మనం ఎక్సెల్ షీట్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఫార్ములాస్ని ఎలా ఓపెన్ చేస్తాము అంటే ఫస్ట్ ఫార్ములాస్. సో ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ అనేది క్లిక్ చేయండి అమ్మా. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ బ్యాక్ స్పేస్ కొట్టండి. సో మీకు ఏదైతే కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో మ్యాక్స్ అనేది క్లిక్ చేయండి, ఓకే. సో మీరు ఇక్కడ డేటా అనేది ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి లీవ్ ఇట్. సో ఇక్కడ నేను వేరే షీట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే 2014 యొక్క డేటా ఎట్ ద సేమ్ టైం 2015 యొక్క డేటా నేను ఏం చేశాను అంటే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫ్రూట్స్ యొక్క సమ్, మినిమం, మ్యాక్సిమం, అలాగే నేనేం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను అంటే యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను 2 yearsది. సో ఫస్ట్ నేనేం చేయాలి అనుకుంటున్నాను, సమ్ చేయాలి అనుకుంటున్నాను. సో సమ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈక్వల్ సైన్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో ఈక్వల్ టు. సో సమ్ యొక్క ఫార్ములా మీకు తెలిస్తే ఓకే, తెలీదు అనుకున్న టైంలో మీరు ఏం చేస్తారు అంటే ఇన్సర్ట్ ఫంక్షన్. సో ఇక్కడ సమ్ అనేది ఉంది చూడండి, సమ్. ఓకే. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సెల్ యొక్క అడ్రస్, దెన్ క్లిక్ ఓకే. సో నాకు సమ్ అనేది వచ్చిందా రాలేదా. నెక్స్ట్ మినిమం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈక్వల్ టు మినిమం ఫైండ్ అవుట్ చేయాలి. సో నాకు ఫార్ములా తెలియదు అన్నప్పుడు నేనేం చేస్తాను, ఫార్ములా బార్, క్లిక్ ఇన్సర్ట్ ఫంక్షన్, అగైన్ క్లిక్
సో ఇట్లా అయినా మనం ఫార్ములాస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అంటే సో ఇక్కడ హోమ్ ట్యాబ్కి వెళ్ళండి, ఇక్కడ ఈక్వల్ టు ఆటో సమ్ అని కనిపిస్తుంది చూడమ్మా ఇక్కడ ఒకసారి, ఎడిటింగ్లో ఆటో సమ్. సో మినిమం, ఓకేనా, ఎక్కడ నుంచి చూడమ్మా, నేను డైరెక్ట్గా టైప్ చేస్తున్నాను, మిన్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్, సో ఎంటర్. సో మినిమం వాల్యూ 470. ఎట్ ద సేమ్ టైం నాకు మ్యాక్సిమం వాల్యూ కావాలి. సో మళ్ళీ నేను ఏం చేస్తాను, ఈక్వల్ టు మ్యాక్స్. సో మీరు ఎం అని కొట్టగానే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాము. సో దీన్ని క్లిక్ చేయండి, అలాగే వాటి యొక్క రిఫరెన్స్ అనేది మీరు ఇవ్వండి. ఓకేనా, రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత క్లోజింగ్ బ్రాకెట్, దెన్ క్లిక్ ఎంటర్. సో మ్యాక్సిమం వాల్యూ అనేది నాకు ఎంటర్ అయింది. అలాగే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. మీకు ఫార్ములాస్ కానీ తెలిస్తే డైరెక్ట్గా మీరు టైప్ చేయొచ్చమ్మా. ఒకవేళ మీకు ఫార్ములాస్ తెలియని పక్షాన మీరు ఏం చేస్తారు అంటే ఈక్వల్ టు ఏ అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఇక్కడ లిస్ట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో మీరు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి యావరేజ్ డబుల్ క్లిక్ చేయండి. సో యావరేజ్ అనేది వచ్చింది. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయాలి అనుకుంటున్నారో వాటి యొక్క రిఫరెన్స్ అనేది మీరు ఇవ్వండి. ఓకే, B3 నుంచి B6, క్లోజింగ్ బ్రాకెట్, ఎంటర్. సో వీటి యొక్క యావరేజ్ ఎంత అంటే 590. ఓకేనా, అలాగే 2015 కూడా సమ్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈక్వల్ టు ఎస్ అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో కిందకి డ్రాగ్ చేయండి. సో సమ్ ఇక్కడ ఉంది. సో సమ్ డబల్ క్లిక్ ఇవ్వండి, వీటి యొక్క రిఫరెన్స్, ఎంటర్. సో వీటి యొక్క సమ్ ఎంత అంటే 2590. అలాగే మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఈక్వల్ టు మినిమం అని టైప్ చేయాలమ్మా, ఈక్వల్ టు సో ఎం అని టైప్ చేయగానే మనకు చూడమ్మా ఎన్ని ఫంక్షన్స్ వచ్చాయో. సో నేను మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మిన్, సో వాటి యొక్క రెఫరెన్స్, క్లోజింగ్ బ్రాకెట్, ఎంటర్. మినిమం వాల్యూ మనకి ఇక్కడ 520. మినిమం అంటే చిన్న వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి ఈక్వల్ టు ఎం అని టైప్ చేయండి. సో మ్యాక్స్, వీటి యొక్క రెఫరెన్స్, ఈక్వల్ టు డబల్ క్లిక్ ఇవ్వండమ్మా, వీటి యొక్క రెఫరెన్స్, అలాగే క్లోజింగ్ బ్రాకెట్, దెన్ క్లిక్ ఓకే. అలాగే యావరేజ్. సో ఈక్వల్ టు అనేది కంపల్సరీ. కిందకి డ్రాగ్ చేయండి, యావరేజ్. సో వీటి యొక్క రెఫరెన్స్, క్లోజింగ్ బ్రాకెట్, ఎంటర్. సో ఇప్పుడు మనం 2014 అండ్ 2015 యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. సో టోటల్, ఓకేనా. సో ఇక్కడ ఈ 2 సెల్స్ని నేను మెర్జ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈక్వల్ టు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఏ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకి డ్రాగ్ చేయగానే మనకి యావరేజ్ వస్తుంది కదా, యావరేజ్. వీటి యొక్క సెల్ ఇస్తున్నాను, కాలన్, B10 కాలన్ F10. సో క్లోజింగ్ బ్రాకెట్, ఎంటర్. ఈ 2 years యొక్క యావరేజ్ ఎంత అంటే అమ్మ 619. సో అలా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్స్ని యూస్ చేసుకొని అలాగే ఫార్ములాస్ని యూస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా. ఒకవేళ మీకు ప్రీవియస్గానే ఆ ఫార్ములాస్ అనేవి తెలిసాయనుకోండి, మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా రైట్ చేయొచ్చు. లేదు నాకు ఆ ఫార్ములాస్ అనేవి తెలియదు అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే మెనూస్లో ఉన్నటువంటి ఫార్ములాస్ని క్లిక్ చేస్తాను, క్లిక్ ఇన్సర్ట్ ఫంక్షన్స్. సో మీకు ఇక్కడ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఓకే అనగానే మీకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే వాటి యొక్క రిఫరెన్స్ అనేది మనం ఇవ్వాలి. దెన్ క్లిక్ ఓకే. ఓకే అనగానే మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా వాటి యొక్క రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా. అలా కాకుండా ఒకవేళ నేను డైరెక్ట్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు హోమ్ మెనూలో ఎడిటింగ్లో
ఆటో సమ్ అని ఉంటుంది. ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అలాగే మోర్ ఫంక్షన్స్ అన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఫార్ములాస్లో ఏదైతే ఓపెన్ చేశారో డైలాగ్ బాక్స్, ఆ బాక్సే మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఎడిటింగ్లో ఉన్నటువంటి ఆటో సమ్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మోర్ ఫంక్షన్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఫార్ములాస్ మెనూలో అయినా యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే హోమ్ మెనూలో ఉన్నటువంటి ఎడిటింగ్ ఆప్షన్లో ఆటో సమ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇట్లా మనం ఏం చేస్తాము అంటే ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, ఇవి ప్రీ డిఫైన్డ్ అనమాట, అంటే ప్రీవియస్గానే డిఫైన్డ్ అయ్యి ఉంటాయి. సో దీస్ ఆర్ ద రెఫరెన్స్ బుక్స్ ఫర్ ఓఏటీ. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీరు రిఫర్ చేయాలి అన్న ఈ బుక్స్ మీరు ఓఏటీ కోసం రిఫర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.